నాద మహర్షులు వారు శ్రీ మహావిష్ణువు అడుగుగా ఆయన చెప్పిన విషయాన్ని చెప్తున్నానైనా లేక సావధానంగా ఉందని చెప్పి చెప్తున్నారు. నారదేవ మహర్షి భగవాన్ కమలాపతి ఆ యొక్క నాద మహర్షులు వారు సకల లోకాలు కూడా తిరుగుతూ మార్గమధ్యంలో భూలోకాన్ని వచ్చారు. భూలోకంలో ఈ మార్గంలోని కష్టాన్ని కూడా చూసి వీరి కష్టాలన్నీ కూడా ఎలా జరుగుతాయా అని చెప్పని ఆలోచించుకుంటూ ఆ యొక్క సందేహాన్ని తీసుకోవడానికి విష్ణులోకాన్ని కూడా బయటకు వెళ్ళారు. సత్యనారాయణ దేవం భుజం మొదటి క్రమే ఆ యొక్క శ్రీ మహావిష్ణువు విష్ణులోకంలో సదరించగలవాడు, చతుర్భుజుడు, నాలుగులు గలవాడు. ఆ నాలుగు కూడా శంఖము, చక్రము, గదా, భద్రము మొదలైనటువంటి అలంకారములు ధరించబడినటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువును చూసి ఇలా ప్రార్థిస్తున్నారు. మహానుభావ, ఏ వ్రతం చేసినా భూలోకంలో మానవులు అనేక విధాలు కష్టాలు బాధపడుతున్నారు. వారికి ఆ కష్టాన్ని కూడా ఎలా జరుగుతాయని చెప్తున్నారు. అలాగే శ్రీ మహావిష్ణువు నాగభావని లోకహితార్థమై జనులను ఉద్ధరించడానికి ఒక మంజుషైనా దానికి ఒక వ్రతం ఉన్నది. అది సత్యనారాయణ స్వామి వారికి. ఆ వ్రతాన్ని ఏ విధంగా ఏ మానవుడైతే కూడా శ్రద్ధాభక్తులతో ఆచరిస్తాడో వారి కష్టాలు కూడా తొలిపోతగా ఉంటాను ఆయన. అయ్యా వ్రతం చేయమన్నారు, బాగానే ఉంది. మరి ఆ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి? పూర్వం ఎవరైనా కానీ వ్రతం చేసి ఉన్నారా? ఆ వ్రతం చేసి ఏ వ్రతం లభిస్తుంది? ఏ సందర్భాల్లో వివాహం ఏ వ్రతాలు చేయాలి అందు విధంగా తెలియజేయండి అన్నారు. సత్యనారాయణ దేవం మాసే మాసే కర్తవ్యం వర్షే వర్షే ప్రయుక్త అంటే చెప్తున్న వారు ప్రతి నెల కూడా చేయవచ్చు, లేదా సంవత్సరాలకు మారినా కూడా ఈ వ్రతాన్ని చేయాలి. ఏ మాసాలు చేయాలిగా? కార్తీక మాసంలో కానీ, వైశాఖ మాసంలో కానీ, మాఘమాసంలో కానీ, ఏకాదశి నాడు కానీ, పౌరులు ఎందు కానీ, రవి సంక్రాంతి ముందు కానీ ఈ వ్రతాన్ని చేయాలి. ఇలా వ్రతాన్ని మన ఇంట్లో గృహప్రవేశం అయినా, వివాహం జరిగినా, నామకరణం జరిగినా, అన్నప్రాసం ఎందు అన్ని శుభ కార్యక్రమాలను కూడా చేయాలి. మరి గృహప్రవేశం వెంటనే సత్యనావతి చేయాలండి, వెంకటేశ్వరం చేసుకోవచ్చా, లేదా రామదేవుని పూజ చేసుకోవచ్చు కదండి. సత్యనావతి చేయాలంటే అంటే ఆదిత్య సోమాయ మంగళాభిధారిత. మన ఇంట్లో మనం ఎంత వాస్తు ప్రకారంగా కూడా మన గృహాన్ని నిర్మించుకున్నా మన పేరు బలాన్ని బట్టి ఆ యొక్క శుభద్వారము, ఆ గృహంలో వాస్తు అన్నీ కూడా ఎటువంటి చిన్న చిన్న లోపాలు కూడా ఉంటాయి. మన జాగ్రత్త అటువంటి లోపాలు ఏమి కూడా లేకుండా ఆ ఇంట్లో వేసిన భార్య భర్త పిల్లలందరూ కూడా సుఖమైనటువంటి జీవనాన్ని గడపాలి. అంటే మనం కొత్తగా గృహాన్ని నిర్మించుకున్నాం, దాంట్లో మనం తిరిగి ఉదయం సాయంత్రం కూడా తిరిగి వచ్చి సాయంత్రం భోజనం చేసి పడుకుంటే కమలు చూడతాం. అంటే ప్రశాంతం కావాలి. ప్రశాంతం లేకుండా ఇక్కడ తెలియజేస్తున్నాను బాబు ప్రశాంతం లేదా అంట. అంటే ఇద్దరు గొడవలు పడుతూ ఉంటారు, గాలి వేసుకుంటూ ఉంటారు, అనేటువంటి గొప్ప జరుగుతుంది. ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఆ ఇంటి యజమాని ప్రశాంతంగా ఉండలేదు. ఆరోగ్యం తేడా రావడం, భార్యభర్త గొడవలు రావడం, ఇతరులు సదాసరి చదువుకోలేకపోవడం, ఇలా గొడవ వస్తుంది. అలాంటి దోషాలు ఏమి కూడా లేకుండా ఉండాలి అంటే మనం హితాపం చేశాము. తమలపాకులు ప్రజలుగాయి ఒక్క పశువు తెలవేసి పెట్టాం. ఆదిత్య నవగ్రహాలు, జిల్లా హరిపాదులు, గణేశ పంచపాదులు, గాలి, నీరు, ఆకాశం, భూమి ఇవన్నీ కూడా పంచభూతాలు. వాయు మనిషి పుట్టినప్పటి నుంచి కూడా గణించే వరకు బాల్యము, యవనము, బాధకత, వృద్ధాప్యం 5 4 దశలు ఉంటాయి. మన పేరు పెట్టడం జన్మలగ్న, నామలగ్న, జన్మచిత్ర, నామలగ్న, వాళ్ళు పేరు పెట్టండి, అమెరికా పేరు పెట్టండి, ఆస్ట్రేలియా పేరు పెట్టండి. అంటే పేరు ఏ పేరు పెట్టండి. మన అమ్మాయి పెట్టినటువంటి జన్మలగ్న అంటే జన్మం జన్మించేటప్పుడు ఏ లగ్నం అయితే ఉందో చూసి ఆ లగ్నం పెట్టాలి. నామలగ్నం ఆ పేరు పిలిచే విధంగా ఉండాలి. ఈ వారి సత్యనారాయణ దుర్గా ఈ వారి వారి అనుకోండి, ఆ వారి పేరు పెట్టరు. నాగా అంటే సత్యాలు వ్యక్తి విధంగా ఉండాలి. అదేవిధంగా ఆ వివాహం పేరు ఎప్పుడైతే కూడా ఆ విధంగా నామకరణ మహోత్సవం చేసి ఇక్కడ గృహంలో మనం సత్యనారాయణ చేసిన తర్వాత ఏమవుతుందయ్యా, ఆశోషాలు కూడా కలిగిపోయి సుఖమైన జీవితాన్ని గడపాలి వాళ్ళు అని చెప్పి వివాహం ఏమైనా చేస్తాం. పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు సత్యాపం చేస్తాం.
వివాహం చేయించాలని వాళ్ళిద్దరూ కూడా ఇంకా సజీవన పర్యంతం 100 సంవత్సరాలు కూడా భార్యాభర్తలు ఎలా ఉండాలి ఈ కాలంలో పెరుగుడికి ఏ దాని వస్తారు ఎక్కువగా మిత్రులు అంటే మనం అన్ని కూడా షేర్ చేసుకోవాలంటే ఎవరు చేసుకుంటాం వారికి చెప్పే విషయాలు ఉంటాయి, భక్తి చెప్పే విషయాలు ఉంటాయి, తల్లి తండ్రి చెప్పే విషయాలు కూడా ఉంటాయి. అలాంటి విషయాలు ఎవరు పంచుకుంటాం మనం అలా ఉంటే సుఖమైనటువంటి జీవనాన్ని గడుపుతూ అన్యోన్యుడు పెళ్లి ముందు హైస్కూల్ తర్వాత నాగ అదే జీవితంలో ఆయన పెళ్లి ముందు పట్టలేదు తర్వాత పక్కన తింటాం పర్వాలేదు దిగుమా అన్నాను అదేవిధంగా ఇంట్లో ప్రవేశించిన కాయించుకోవాలి చక్క పూజాస్థలాన్ని ఆవు పెడతాం కూరగాయలు పట్టింది కాబట్టి ఇల్లంతా ఆవు గుడ్లు పెట్టేవారు ఒక మనమలా చేసేవారు దానిపైన మాకు గుడ్లు పెట్టి దానిపైన మరి ఈ యొక్క భాగాలకి ఆదాయాన్ని సంపాదించేవారు మరి ఇవన్నీ కూడా మనకి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ పంచబలం జరిగే బంధం వేసి దాని మీద మండపాన్ని చేస్తారు. ఆ మండపం మీద నూతన వస్తారు నూతన వస్త్రం బీపీ విషయాలు ఉండాలి ఎవరు వ్యత్యాసాలంగా వాళ్ళు మళ్ళా అంతేకాకుండా అక్కడ నూతన వస్త్రాలు ఉండాలి. నూతన వస్త్రం వచ్చిన తర్వాత అక్కడ ప్రతిభలు ఉంటారు ప్రతిభ ఉండాలిగా కష్ట మంగారు అధికార మంగారు బాగా చేయించి స్వర్ణ స్వచ్ఛత మండపముగా ఆవాహన చేసి అక్కడ స్వామివారికి ఆరాధన కార్యక్రమం ప్రతిభాశోధన అయిపోయిన తర్వాత విష్ణు రాజదార్థ ఫలప్రద సత్యం దేవాపే వెంటనే సత్యస్య పూజన కృత్వా విష్ణు రాజదార్థ ఫలప్రద అక్కడ సత్యనారాయణ స్వామి వారికి ఆచరించారు. ఎవరో చేయాలిగా బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు లేకుండా అన్ని వర్గాల వారు బ్రాహ్మణుడు కాని వారు బృహత్గానే ఆచరించారు. సత్యనారాయణ స్వామి ఒకమైన తర్వాత గోధుమలు బలము ఇవన్నీ కూడా సమానంగా అవన్నీ కూడా చక్కగా ప్రధానంగా ఇక్కడ ఆవాహన చేసుకుని వాటికి కౌశల్యాలు పూజ చేసి ప్రసాదాన్ని బంధువులకు పంచిపెట్టాలి తగ్గించాలి ఆ తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి అందులో ప్రసాదం పంచిపెట్టి స్వామి వారికి ఓం నమో నారాయణాయ శ్రీరామ రామ రామే ధీరమే రామే మనోరమే సహస్రనామ జమరామ నారాయణే నారాయణ విద్మహే వాసుదేవాయ ధీమహి ఉదయం మనం ఇంట్లో ప్రవేశించిన నుంచి కూడా అందరి దేవుడిని కూడా మనం ఆవాహన చేసాం. స్వయం పరమయామయం నమస్తివర్ధనం మృత్యుంజయని ఆవాహన చేశాం. సర్వేశ్వరాత్మహేతస్తాయి యోధయాదు సోలాధరించిన వాడు ఆయన కూడా మనం కదా కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పదాయ పరమాత్మనే గోపీజన వల్ల గోపీకలను గోపీలతో స్నేహంగా ఆడుకునేవాడు శ్రీకృష్ణ భగవాన్ 3000 ఆలోచన వివాహం చేస్తున్నాడంటే అంటే వాళ్ళు వివాహం చేసుకోవడం జరిగిందా రామావతారంలో శ్రీరాఘవం రామావతారంలో శ్రీరాముడు చూసి గుణేశ్వరుడు తర్వాత శ్రీరాఘవం అశ్వదాప్రమేయం సీతాపదం రఘురావిరత్నది రాముడు రామరాజ్యంలో నడుచుకుంటూ వెళ్తుంటే ఆజానుబాహుడమ్మ అరవిందరు ఆయన ఆజానుబాహుడు ఆశించారని ఆయన అందానికి మగవాడు కూడా ఆయన ఆకర్షించారు. మునీశ్వరుడు వాడు కూడా మగవాడిని ఇలా ఉండాలి అని చెప్పి శ్రీరాముడు చూసి అంతమంది ప్రేమించారు. కాబట్టి యద్వానంగా ఆయన ఆకర్షించారు. కాబట్టి ఆయన అన్నట్టు రామావతారంలో ఉదయ భార్య ఉదయమాట ఉదయభానం మీ అందరి కోరికలు కూడా ద్వాపరంలో కృష్ణ పరమాత్మ వస్తాను అప్పుడు మీ అందరి కోరికలు తీరుస్తాయా అన్నట్టు అని చెప్పి వాళ్ళందరూ కూడా అక్కడ ఆయనతో గడిపే అందరికి తప్ప అందరికి అందరూ ఆయన ఉదాహరణ చేసుకోండి. అదేవిధంగా ఉపయోగాంతరేషు ఏ యుగంలోనైనా ఉపయోగంలో ధర్మం 4 పాదాలు నచ్చింది, త్రేతాయుగంలో 2 పాదాలు నచ్చింది, 3 పాదాలు నచ్చింది, ద్వాపరయుగంలో 2 పాదాలు నచ్చింది, కలియుగంలో 10 కాలం అంటే ఉపయోగంలో మనిషి 2000 సంవత్సరాలు పెట్టారు. ద్వాపరయుగంలో 100 సంవత్సరాలు, త్రేతాయుగంలో 50 కలియుగానికి 50 ఏళ్ళు
అంటే తగ్గట్టుగా కాలపరంగా కూడా జలాధికారులు ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. కూడా శ్రీ మహావిష్ణువు స్వామి నారాయణ అని ఎవరైతే కూడా ప్రార్థించారో వారి కోరి నుండి కూడా చూస్తున్నారు. శ్రీ మహావిష్ణువు రామావతారంగా కృష్ణావతారంగా మధ్య పూర్ణ వరాహ మహాత్మావతారంగా మనం ఉద్ధరించడానికి వరాహమూర్తిగా తల్లిగా అవతారం నుంచి పూజలాగా ఎన్నో అవతారాలు రూపాయలు వారి నిరంతరం మనం కాపాడుతూ మన సులువు చూసుకుంటారయ్యా. ఆ యొక్క స్వామి వారు కూడా పూర్వకంలో ఏ అవతారం వేసి ఉన్నారు ఆ వదిలితే తెల్లమంట కట్టి తెల్లది క్షేత్రంలో దేవాడు బ్రాహ్మణుడు ఆయన కూడా కాగలుగుతున్నాడు. బ్రాహ్మణ ప్రియ కూడా బ్రాహ్మణుడు బ్రాహ్మణోత్తమ దేవుడు కూడా ఆయన అని అడిగాడు. ఆయన భైరవాణ్ణి విష్ణువుడు కూడా కాగలుగుతున్నాను పోవడానికి బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు విషయాల గురించి చూసుకుని విష్ణుదానం చేసుకుని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి కాగలిపి నేను చాలా భైరవాణి కదా నేను వృత్తం చేస్తున్నాను ఎలా ఈ వృత్తాన్ని ఆచరించాలి ధ్యానం చూసుకొని స్నానవిష్కార కార్యక్రమాలు జరుపుకుని విద్యావందన కార్యక్రమాలు జరుపుకుని భక్తితో దేవాదేవ సత్యనారాయణ ప్రభు మీ అనుగ్రహాన్ని పొందడానికి నేను ఈ వ్రతం చేస్తున్నాను స్వామి. నా యొక్క కష్టాన్ని కూడా పోవడానికి ఈ వ్రతం చేయడానికి సామర్థ్యాన్ని నాకు అరుగుదాకానే ఆ బ్రాహ్మణుడు వెళ్ళాడు. భౌతిక భిక్షాందేహి మాతా భిక్షాందేహి చెప్పి ప్రతి ఇల్లు కూడా తిరుగుతున్నాడు. లేచి వెళ్ళినా కూడా బియ్యం కూర కాయము దైపాకాలు ధర్మొచ్చారు కూడా చూడలేదు. ఈరోజు గర్భవతి అంతా కూడా తప్ప కూడా కాదు కలుపుకొని సభ్యాన్ని కూడా తయారు చేసుకుని బ్రాహ్మణుని స్వామివారి యొక్క మతాన్ని ఆచరించారు. అలా వృద్ధి చేయడం వల్ల స్వామివారి గ్రహంతో వేద బ్రాహ్మణుడు ఐశ్వర్యాన్ని గృహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో ధనోత్సవాన్ని భగవంతుడు పెట్టుకోకుండా ప్రతి మాఘమాసంలో ప్రతి కార్తీక మాసంలో కూడా స్వామివారికి అర్థం చేస్తూ కూడా కారణం చేసిన తర్వాత సభలోకి ప్రయత్నించారు. అదే ఉన్నటువంటి దయావరి వేద బ్రాహ్మణులు అర్థం చేశారు కదా, ఆయన ఎవరైనా కానీ అర్థం చేసి ఉన్నారా దక్షిణాష్టావృతాన్ని ఆ వేద బ్రాహ్మణులు చెప్తుండగా సత్యం జీవించే వాళ్ళు ఎదుగున్నా కూడా వెళుతూ ఈ బ్రాహ్మణ చేతులు ఉదాహరణ చూశాడు. చాలా ఎనగానే ఆ గతంలో వదిలి పెట్టుకున్నాడు. ప్రతి సాగం చేసిన కల్లా ఆయుధంగా మాయమైపోయే అక్కడ ఇక్కడ ఉండి అయిన తర్వాత ఎందుకు సాగు తీసుకుని బ్రాహ్మణోత్తమ తీర్పు ఉదయం ఉండండి అన్నాడు. ఇది అవుతున్నాయా ఈ వ్రతం చేస్తే తప్పకుండా ఉంటాయా నేను కూడా అఖిలముని చాలా బాధపడుతున్నాను కాబట్టి ఆ వ్రతాన్ని చేయండి అన్నాడు. విష్ణు కాంతిలాభిమంది ఆమదం తస్మై నమో వర్ణించాడు. ఎక్కడా కూడా కట్టుదల కారణంగా ఆ
ఆ కట్టెమ్మ వారి దగ్గరికి వెళ్ళి వారు ఇచ్చినటువంటి 4 ధనాన్ని వారికి ఇచ్చి కుటుంబం పట్టించారు. చాలా సంతోషించారు. నేను గురించి కూడా ఇప్పుడు ధనం అర్థం కాలేదు, ఇదంతా కూడా సత్యనారాయణ స్వామి వారికి మహత్యమే కానీ నేను ఏమి కూడా కాదు చెప్పి తలుచుకుని ఇంకా పశువు కూడా గవర్నమెంట్ కూడా భౌతిక చక్ర ఫలము ఇవన్నీ 4 ప్రసాదాలు చేసి బంధువులను బ్రాహ్మణులు పిలుచుకుని శ్రద్ధాభక్తులతోటి స్వామివారి ప్రార్థన చేశారు. అలా శ్రద్ధాభక్తులతో స్వామివారి యొక్క ప్రధానం చేయడం వల్ల ఆ కృష్ణ వారి యొక్క కష్టాలు విరమబడి ధర్మను ఐశ్వర్యాన్ని కూడా పొంది ఈ దాని కూడా తర్వాత జయితే గురుతే ధర్మసందభము ఎవరైతే కూడా భాషా భాష కర్మణ పెద్దగా స్వామివారిని ఆరాధిస్తున్నారు పేదవాళ్ళని చనిపోయినా శుభంగా ఉంటారని చెప్పి స్వామివారు విద్యోధ్యాయులు చెప్తున్నారు. జయ రమాలు అలా కైవస్తుంది ఆత్మలు సాయే పండుగ లైన్లో అంటే అలాగే ఎప్పుడు పడుతుందా అప్పుడు కూర్చొని కదండి అయితేనే ఓం భగవశివః మంగళం మోదర ఇంద్రాయ మహిబ్రహ్మణే యోగం హోజాయ సర్వ కుమారమంగళం అలాయ దివ్యరాజంజాం హేయాస్తుకే దయామాధుర్యామహి ఆనంద కర్పూర దివ్య పరిమళ నీరాజనం సమర్పయామి. జయ రమారమణ వైకుంఠవాడ వెంకటరమణ జయ योध्याय परमः अधानं रक्षामि उदं येन पौरः ध्यानवर्धनः उत्साहं व्याकुलं भूत्वा नित्यं अब्रामभूतले పూర్వకాలంలో యువకాలంలో అనేక సహాయం ఉన్నాయి. ఆయన ఇంద్రియాలను గ్రహించినవాడు సత్యవంతుడు నిరంతరం కూడా దేవాలయానికి వెళ్ళి వేదవాళ్ళకి బ్రాహ్మణులు కూడా దానం చేస్తున్నారు. మహారాజు గారికి భార్య సరోజవరావతి మంచి సౌందర్యము మంచి గుణమున్నది. ఆ వివాహానికి చాలా కాలం కూడా సంతానం లేకపోవడం చేత విచారాలు కూడా బాధపడుతున్నాయి. కర్ణాలు పుట్టించబడుతుంది కదా సంతానం ఎలాగా బాధపడుతుండగా వాడు బ్రాహ్మణోత్తరంగా మహారాజా విచారం కూడా లేదు పుట్టించబడుతున్నాడు. కాబట్టి కృష్ణ స్వామి వారు శ్రీహరవతారం కూడా గురువుగా కృషి ఉన్నారు. అర్థం చేయండి తప్పకుండా సంతానం కలుగుతుంది అన్నారు. వెంటనే ఆ యొక్క బ్రాహ్మణుడు ఆ యొక్క మహారాజు గారు బంధువుని బ్రాహ్మణుడు కూడా పిలుచుకొని శ్రద్ధాభక్తులతోటి స్వామి వారి యొక్క వృద్ధం చేయాలని పనుకొని భద్రశిలాని విగ్రహానికి వెళ్ళి నది ఉన్న వృద్ధం చేస్తున్నారు. అలా వృద్ధం చేస్తుండగా అనంతరం షౌకాడు 11వ ధనాన్ని కొని ఆ నదీ మార్గంలో వెళుతూ మహారాజు గారు విధానం చూసి తన పరమను ఉడ్డు పట్టించి రాయడానికి వెళ్ళాడు. విధానం చూశాడు. ఆయనతో ఉన్నాడు ప్రత్యేక సాంప్రదం అయ్యా మహారాజా మీరు చేస్తూ పదం ఏమిటండి, మీరు ఏ దేవుడు ఆలోచిస్తున్నారు, ఏమిటి చేస్తున్నారు అయ్యా ఇది అత్యంతమైంది సత్యదేవుడు పూజిస్తున్నాను, వివాహం చాలా కాలమైంది, సంతానం లేదు, సంతానం చేస్తున్నాను అయ్యా. రాజా నాకు సంతానం లేదా, నాకు వివాహం చాలా కాలమైంది, సరే ప్రధానం చూస్తాను ఎలా చేస్తావు అని చెప్పి అక్కడ కూర్చున్నాడు. ప్రధానం చూశాడు, రెండు ప్రధానం కూర్చున్నాడు. తర్వాత తన వ్యాపారం నుంచి బయలుదేరిపోయాడు. తర్వాత మహారాజు గారు మహారాజు కూడా వచ్చే వారిని కూడా కేంద్ర ప్రసాదాలు పెట్టి స్వామివారికి భయాకారక్షేమం భగవన్నామస్తం చేస్తున్నారు. ఎప్పుడైతే కూడా మహారాజా మహారాజు కూడా శ్రద్ధాభక్తులతోటి ప్రధానం చేశారో, భగవంతుడు ప్రార్థించుకున్నారో సత్యనారాయణ అనుగ్రహాలు పొందారు. మహారాజు పొందరించి సంతానాన్ని పొంది రాజ్య సార్వభౌమాధికారాలను అనుభవిస్తూ ఉన్నారు. అలా అనుభవిస్తుండగా చౌకాయ వ్యాపారంలో పుట్టి తిరిగి వెళ్ళాడు. చౌకాయకి భార్య పేరు లీలావతి. ఆమె తిరుగుతూ ఉండగా ఉన్నాడు. లేదా వ్యాపార వెళ్తూ ఉండగా మహారాజు వృద్ధం చేసుకుంటూ ఉన్నాడు. అది సత్యనారాయణ స్వామిగా ఆ వృద్ధం చేస్తే తప్పకుండా ఎవరి మనకు సంతానం కదా మనం వృద్ధం చేద్దామండి. అప్పుడు షావుగా అంటున్నాడు, ఎక్కడ మీరు మాకు సంతానట్లయితే తప్పకుండా వృద్ధం చేస్తున్నారు స్వామి అని చెప్పి స్వామివారిని ప్రార్థించుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. వెంటనే వ్యాపారం నుంచి బయలుదేరిపోయి షావుకారికి భార్య ఉద్యమన ప్రస్థానం ఆచరించి భక్తులు మించి సాంగత్యం జరిపి గర్భవతి 10వ మాసమున ఒక కుమార్తె విజయ దగ్గర నుంచి కూడా నెలబడుగులు కూడా చంద్రుడు ఏ విధంగా ధర్మసమానంగా కళాకాంతం ఉంటాడు, అదేవిధంగా షావుకారి కుమార్తె కూడా దైత్యమానంగా ఉంది. కుమార్తెకు కళావతి నామీయం కన్యా కళావతి నామకరణం చేశారు. ఇప్పుడు షావుకారి భార్య అంటుంది, మరి మనకి సంతానం వృద్ధం చేస్తున్నాం కదా, అమ్మాయి ఉంటుంది, మరి ఏం పెట్టి బాగుంటుంది అన్నారు. మరి కళావతి పెట్టి కళాకాంతం కాదన్నారు. నామకరణ మహత్వం అయిపోతుంది, మరి వృద్ధం చేద్దాం కూడా వృద్ధం చేద్దామండి అని మనకు ఆడపడు కదా, అమ్మాయి వివాహాలు చేద్దాం అని చెప్పి షావుకారు ఆలోచించారు. కాలక్రమేణా కాలం కూడా కలుపుతూ వస్తుంది. మొదటిగా కలిసిపోయింది. మరి అమ్మాయి కూడా పెళ్లి పద్ధతి వస్తారు.
వివాహం చేయాలి. మరి ఆడపిల్ల వివాహం చేయాలి ఇప్పుడు చేయాలయ్యా. అష్టవర్షే భవేత్ కన్యా పరిపాలయ కారణాయవే వైభవం వేష్యాన్ని ధర్మకామాతుంది. కన్యాదానంలో శాస్త్రంలో వేదోక్తం ఏం చెప్తుందయ్యా అంటే అష్టమగర్భం అంటే 8వ సంవత్సరం వివాహం చేయాలి. మగపిల్లవాడు 9వ సంవత్సరం, ఆడపిల్ల 8వ సంవత్సరం వివాహం. కన్యాదానం చెప్తారు కదా అష్టవర్షే భవే కన్యా అంటే 20వ సంవత్సరంలో ఉన్నటువంటి నా కుమార్తెను చేతులు పెడుతున్నానయ్యా. మరి ఇప్పటి వరకు కూడా ఎలా చూస్తున్నాను అదేవిధంగా నువ్వు కూడా మా అమ్మని జాగ్రత్త చూసుకోవాలి అని అడిగారు. అంటే అడిగారు తినవాడే కానీ మరి మామగారు గారిని అడుగుతున్నాడు. ఇది లక్ష్మీనారాయణ భార్య రాజా అంటే లక్ష్మీనారాయణ శ్రీ మహావిష్ణువు అడిగాడు. లక్ష్మీదేవిగా నా కుమార్తె చేతులు పెడుతున్నాయా జాగ్రత్త చూసుకో. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కోరికలిగింది ఏం కలిగింది ఈ ఉదయం స్థానం కావాలండి అని వెంటనే ఆయన శ్రీ మహావిష్ణువు నిలబడి హృదయంలో ఆయన స్థానం ఈ భార్య ఇప్పుడు ఏమన్నా ఉండాలి మీ ఆయన దేవి ఏమన్నా ఉండాలి అంతేనా లేదా ఉదయంలో ఉండాలి అంటే ఇచ్చేదారా సరే ఆయన ఇప్పుడు కూడా ఆయన జేబులో జబ్బులు కాబట్టి జబక్కడ అనుకుంటాడు అవతల గుర్తకలదు దాంతో మనం వెళ్ళలేదు ఎలమంటారు ప్రభావం చేయబట్టి చేసుకోగలిగారు. అదేవిధంగా తన కుమార్తె కూడా వివాహం చేయాలంటారు. ఇలా జిల్లాగా అంటే పొరగారు తిరగకుండా వివాహం చేశారు. ఎన్నో వివాహం చేయాలండి 11 రోజులు వివాహం పశువు కొద్ది విద్వేషం కట్టించి కూడా అమ్మాయికి కుమార్తెలు చేయడం వివాహం చేయడం సదస్యం నాగవల్లి సారిపాకం హోమ ఈ హోమ కార్యక్రమాలు అక్కడ అయ్యేటప్పటికీ 11 రోజులు అయిపోయింది. ఓన్లీ 5 రోజులు 5 రోజులు వివాహం చేయాలి. 1 రోజు వివాహం చేయాలి. అంతే వాళ్ళు మనం వచ్చిన బంధువులు ఆడకి బంధు అవుతుంది, వచ్చిన వాళ్ళ సంరక్షణానికి బంధు అవుతుందని చెప్పి మనం 1 రోజులో ముగిస్తున్నాం. కానీ శాస్త్ర ప్రకారంగా 11 రోజులు వివాహం 5 రోజులు వివాహం చేయాలి. కనీసం 5 రోజులు చేస్తే ఆ వివాహ కార్యక్రమానికి న్యాయం చేయలేదు కాదు. కాకపోతే ఏంటంటే శాస్త్రంలో ఏం చెప్తున్నాయా అంటే 5 రోజులు వివాహం చేయాలి. 5 రోజులు ఉపనయనం చేయాలి, 5 రోజులు వివాహం చేయాలి. మాకు పెళ్ళి 60 కంటే అంటారు. పెళ్ళి 60 ఉపనయనం పెళ్ళి 60 కాదు కదా. అప్పుడు మాకు పిల్లలు వివాహం చేయలేదు తప్ప వైశాల్యంలో కూడా వైశ్యులు కూడా సంధ్యావనం చేసేవారు. పొద్దునే సంధ్యవారు చేసేవారు. గాయత్రి చేసి తర్వాత వాళ్ళు వ్యాపారంతో బయటకు వెళ్ళేవారు. సంధ్యావనం చేయకుండా స్నానం చేయకుండా ఆడవాళ్ళు కూడా ఇప్పటికీ మీరు కూడా కష్టపడి పరిగట్టులో మనం చేసేవాడు. సూర్యోదయాలు పూర్వం 6 గంటల కన్నా ముందే అంటే 4 గంటలు లేవాలి. 4 గంటలు అయితే వాడు నాన్న సంధ్యా కార్యక్రమాలు చేసి భర్త కాస్త కాఫీ పెట్టి అయిపోయింది. అంటే 6 గంటల లోపు కార్యక్రమాలు అయిపోయాయి. కాఫీ తాగిన స్నానం చేసేవాడంటే యజమానులు చేసేవాడు భర్త. ఆ విధంగా అలా వైశాల్యంలో గ్రామంలో జరిగేది. అదేవిధంగా వివాహం చేయాలి అంటే 5 రోజులు వివాహం చేయాలి. చేస్తే దాని యొక్క ప్రజలకి పూర్తిగా న్యాయం చేయడం. నేను కూడా మా అబ్బాయికి 5 రోజులు వివాహం చేశాను. అంటే 14 సంవత్సరం 15 సంవత్సరం కాదు అమ్మాయి మిత్రులు రాకుండానే మా కోరం కూడా మిత్రులు రాలేదు. బాగా వివాహం చేశాను. అంటే వాళ్ళు చేసి గవర్నమెంట్ ఊరుకోపోయినా మనకు ఎమ్మెల్యే గారు కూడా మాకు తెలిసినవాడు కాబట్టి కొద్దిగా మీరు చేయడం ఉన్నామని చెప్పి ధైర్యం ఇచ్చాను. దాంతో వివాహపట్నం దక్షిణ దేవస్థానంలో 5 రోజులు వివాహం 3 రోజులు మామాలు గురించి రోజు లక్ష కానీ రోజు కొట్టేయండి మాత్రం అయ్యేటప్పటికీ అరగలేదు. అయినా చేయాలి అంటే వేదం పెట్టుకున్నారని మనం అది న్యాయం చేయాలి. 5 రోజులు ఉడుగు చేశాను, 5 రోజులు కూడా వివాహం చేశాను. ఒక 10 రోజులు పెట్టినాను, 6 రోజులు హోమాలు, ఒక 10 రోజులు కూడా చేయాలని చెప్పి ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలో ఎవరు చేయలేకపోతున్నారు ఉద్దేశంతో చేయాలని చెప్పి అందరూ సహకారం చేశారు. అంటే బంధువులు వాళ్ళకి సహకరించారు కాబట్టి చేయగలిగాం. ఒక రోజు కూడా మనకి ఎమ్మెల్యే గారు వాళ్ళు మనకి గ్రామ సంబంధం చేస్తున్నారు కాబట్టి అది లేకపోతే కూడా ఆ విధంగా కేసు పెడితే మాకు లక్ష కేసు బయట రాదు. అంత పెద్ద కేసు వివాహం చేసుకుంటాం. అసలు మా వాడు కాబట్టి జరిగింది కాబట్టి అందరికీ అవకాశం కాదు. అది ఆ విధంగా వివాహ కార్యక్రమం. సరే నేను ఇక్కడికి బాబుకి పోయాను. తర్వాత షాగారు కుమార్ని ఎక్కువ సంవత్సరం వచ్చి వివాహం చేయాలనుకున్నాడు. అనుకుని మరి చిక్కుగా కావాలని తిరిగి మరి మా అమ్మాయి వివాహం చేయాలంటే మరి మంచి పొగాడు బుద్ధిమంతులా ఉండాలి, ఇలా మన శాంబాబు అడుగులాగా బుద్ధిమంతుగా ఉండాలి అని చెప్పి తిరిగితే మొత్తం దేశాలన్నీ తిరిగి ఎదురుగానే అబ్బాయి కాంచనగరంలో యోగ్యులు బుద్ధిమంతులు యోగ్యులు పూర్వకాల వివాహం చేయాలని చేసేవారు. ఆ అమ్మాయి మనం తీసుకోవచ్చు బాగా అష్టవర్షే కన్యా దేవాలయ వేదోహమేశ్యాలు ధర్మకామాలు ధర్మము అర్థము కామోక్ష నా ధర్మాన్ని అనుసరించి ఈ కార్యం చేయాలి. ధర్మం లేదు ఎవరికైనా దానం చేస్తున్నాం అనుకోండి అక్కడ కార్యం ఉండాలి. అర్థం నువ్వు చేసే అర్థం లేదు. నువ్వు సొంతమే కాకుండా ఆ కార్యంలో మార్చాలి. ఈరోజు నేను చేద్దాం అనుకుంటున్నాను, కారు కొందాం అనుకుంటున్నాను, బుల్లెట్ కొందాం అనుకుంటున్నాను, మరి ఏ పెట్టి కొనమంటావు ఏ కథ కొనమంటావు అని చెప్పి ఒక మాట అడగాలి. అదేవిధంగా అన్ని కావం ఎందుకు మోక్షాలు ఎందుకు కూడా ఆవిడ చేయించుకోవడం జాగ్రత్తగా వివాహ కార్యక్రమం. సరే ఆ విధంగా కాంజీనగరంలో పిల్లలు చూశారు, పిల్లలు చాలా బాగున్నాడని చెప్పి వచ్చే వివాహం చేశారు. వివాహంలో ఉండిపోయారు. సత్యాపన కాస్త మర్చిపోయారు. పుట్టిన చేస్తానో చేయలేదు, మర్చిపోయాడు. వివాహం వచ్చి అక్కడ బంధువులు వచ్చారు, బంధు చేసి వెళ్ళిపోయారు. కాస్త మర్చిపోయారని చెప్పి స్వామివారి బాబుకి అష్టవర్షే కన్యా పరిపాలయ కారణాయ వైదోహం యస్యామి ధర్మకామర్థయే
షావుకారు మర్చిపోతున్నాడు ఒకసారి చేయాలనుకుని దారుణం కఠినం కాస్త మమదక్కిలో భవిష్యత్తు వీరికి దారుణమైనటువంటి కఠినమైనటువంటి పడడం అక్కడ కష్టం దాకా అజ్ఞానం స్వప్రభావంతో షావుకారు కూడా వ్యాపారం చేసుకుంటున్నారు పక్కన ఫోన్ చేశారు పడమ పడుకున్నారు ఆ రోజు రాత్రి చంద్రగా మహారాజు కథ దొంగలారు గణాకాలం ధర పడ్డారు మరి ఆ ధనాన్ని పట్టి మూటగా కొడుకుంటున్నారు రాజగొండ వాళ్ళు చూశారు ధర పట్టుకుంటున్నారని చెప్పి వాళ్ళు రకాలే పరిగెత్తుకుంటూ వచ్చారు అంతేకాకుండా ఈ రాజగుడి ఎవరు ఉండాలని చెప్పి ఆ ధర్మం కూడా రాజుడు మనలో రకాల రాజగుడి వచ్చారు వీళ్ళు ధర్మాన్ని పెంచుకొని వాటిలో బందీగా చేసి సంఖ్యలు వేశారు రాజు తీసుకెళ్ళారు రాజా భగవంతుడు తీసుకొచ్చామండి మరి విచారణ చేసి శిక్ష వేయండి అన్నారు అదే మేము వ్యాపారం చేసుకోవడం వచ్చేవాళ్ళు గమనం కాదని అంటారు ఇక్కడ మా ఎవరు కూడా చూపించడం లేదు అనేక కష్టాలు ప్రాప్తమయ్యాయి మరి దుఃఖం కూడా సంభవించాయి వెంటనే అక్కడి నుంచి కూడా పోయారు కష్టాలు సంభవించాయి రోజులు అధికమయ్యి బాగా సంభవించి షావుకర్ భార్య ఉంది షావుకర్ కుమార్ గ్రామం నమ్మలేక గ్రామంలో తిరుగుతుండగా ఒక బ్రాహ్మణి వద్ద ప్రచారం చేస్తున్న ఎదురుగా తీసుకుని భోజనం చేసిన తర్వాత రాత్రి ఆలోచించి భార్య అంటారు ఆ పిల్లలు జనాలు మాట్లాడరు కదా నేను అడగలేరు ఇక్కడ రాజు చదువుతున్నావమ్మా ఎక్కడ లేదు ఇప్పుడు బ్రాహ్మణి వద్ద ప్రచారం చేస్తున్నారన్నా అక్కడ విజయాన్ని ప్రధానం వచ్చారు వెంట ప్రధానం కానీ ఉదయాన్ని తీసుకుని చక్కగా ప్రజ్ఞాపనం చేసి అపరాధం చెప్తుంది మా భక్తులను వచ్చి చేయండి అలా అందరూ కూడా అర్థం చేస్తాము అని చెప్పి స్వామివారిని ప్రార్థించారు వెంటనే ప్రజ్ఞా స్వామివారు సంతోషపడి మహారాజా ఈ కాలాంతంలో బతికినటువంటి వాళ్ళు కూడా నిజంగా ధనగలగా దైవప్రాధి చేశారు వాళ్ళు అందుకే వాళ్ళకి కాల్చబడింది నేను ఉదయాన్నే వాళ్ళని ఇటువంటి వేయాలి ఆ ఉదయాన్ని వాళ్ళకి శివరాత్రిగా చేయించి ప్రజలు నమస్కారాలు ఇచ్చి రాజు నమ్మకంటే కూడా ఎట్లుందా వాళ్ళు ఇచ్చి దీనికి సాధారణంగా మీ ఇంటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఆజ్ఞాపించారు జై దేవృతే ప్రముఖం ఆ ధనంతో పడవలు మహారాజు నమస్కరించి నగరాపురం బయలుదేరి వస్తున్నారు జయ రమాను ప్రశాంతం మంగళం ఎంత పలుకుతే అంత వస్తుంది. వేదవాళ్ళకి బ్రాహ్మణుడు కూడా రాజనాలు చేస్తూ తమ నగరాన్ని కూడా బయలు వస్తున్నారు. అలా బయలు వస్తుండగా మార్గ మధ్యంలో సన్యాసస్వామి గారు స్వాతంత్ర ప్రత్యేకాన్ని పడుకుని సన్యాస ధరించి ఓ షావుకారులారా ఈ పడవ సామాన్యమైన అని పడిగారు. వాళ్ళిద్దరు కూడా నగరంతో ఉన్నారు కావున ఓ సన్యాసి మా పడవలో ఏముందని ఎదురయ్యా మాకు ధనమును అపహరించడానికి ఆలోచిస్తున్నావా? పడవలో ఆగ్రహం ఏమి కూడా లేవు అని చెప్పి ప్రయాసంగా సమాధానం ఆజ్ఞలుగాక అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి ఈ స్వామి వారు ఒక చెప్పి కూర్చున్నారు. అలాగా భద్రాధికం దేవ స్వాతంత్రులు కూడా ఇక్కడ నలుగురు స్నానం చూశారు, కాలక్షేమం తీసుకున్నారు, పదవులు చూశారు. పడవలో ధనంతో కూడా ఆగ్రహంగా మారిపోయింది. అది గుడి మొదటి సేవ తెలుసుకుని అధికారులు ధనంతా కూడా ఆగ్రహంగా మారిపోయింది అన్నాడు. మరి ఇప్పుడు ఎప్పుడు ఏమేమి లేనాయన ఆ సన్యాసి మించుతున్నాడు. ఆయన బడవేలు వచ్చి ఈ బడవ ఉండగా అంటే ఆగ్రహం ఏమి కూడా లేవని చెప్పని ప్రయాసంగా సమాధానం చెప్పారు. ఇలా ఏం చేసినా కూడా ఆయన చేయాలి. ఆయన ప్రార్థించగా చాలా మంది వెంటనే చెప్పిన సాక్షి నమస్కారం చేశారు. ఆత్మ మేము అజ్ఞానం అవివేకంతో కూడా మీతో ప్రయాసంగా మాట్లాడామండి, మా అపరాధాలు క్షమించండి, మమ్మల్ని రక్షించండి అండి. ఇంకేంటాను ఒక శాస్త్రం, ఒక పూజా కార్యక్రమం, అనేక విధానాలు జరుగుతుంది. శాంతి ఆచారం ఉంటుంది. కొన్ని చోట్ల 30 రోజులు ప్రసారం చేస్తాం, కొన్ని చోట్ల 3 రోజులు చేస్తాం, కొన్ని చోట్ల 2 పెడతాం. అలా రకరకాల ప్రసారాలు చేస్తాం. ప్రాంతీయ ఆచారం అంటే భక్తి ప్రాధాన్యం 1 రోజులు ఏంటంటాను, లేదు 30 రోజులు చేస్తే ప్రసారం చేస్తాను అంటే భక్తి మాత్రం కాదు.
సరే కొన్ని కొన్ని విధానాలుగా ఆచరణ జరుగుతుంది. ఋగ్వేద సామవేదు అధర్వణ అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదాలు కదా. 4 వేదాలను గురించి వైకాంశ ప్రకారంగా ఆచరణ అంటే వైష్ణవు అంటే నిరూపించుకున్నారు దైవాలు అడుగుతున్నవారు శవాలు. అదేవిధంగా స్థాపం అనేక విధానాలుగా స్తోత్రము బట్టి ఇన్ని రకాలు ఉండే ఒక కళలు. అదేవిధంగా ఎన్ని ఆచారాలు ఎన్ని విధానాలున్నా గమ్యం మాత్రం ఎవరు తెలియదు అంటే విజయవాడకి వచ్చినా లేదా వచ్చినా రైలు ఏదైనా గమ్యం ఉంటుంది. అదేవిధంగా మన ఆచరణలు ఎన్ని విధానాలుగా ఉన్నా మనం చేసేది మాత్రం మనసా వాచా కర్మ అంటే మన మనసుని భగవంతుని అర్థం చేయాలి. ఎక్కడో ఆలోచిస్తూ ఏదో ఏంటంటే వివాహం కూడా దృష్టి మీద రకాలుగా వ్యాపారాలు అవన్నీ కూడా మనం భగవంతుడితో కూడా దృష్టి అంటే పంచకుండా సత్యదేవాయ నమ అనుకున్న మనసులో కూడా సత్యదేవున వాస్తుపురుషాయ నమ వాస్తుపురుషుని ఆవాహన లక్ష్మీ గణపతి నమ సుదర్శనాయ నమ ఆ భగవంతుడి యొక్క నామాలు మాత్రమే భగవంతుడు ఆచరించడం ఆయన్ని మాటలు అక్కడ చేస్తారు. భక్తిపూర్వకంగా సమర్పిస్తేనే స్వీకరిస్తాడు. మనకి ఇష్టం లేకుండా ఆ ఏదో ఆలోచిస్తూ ఏదైనా సరే ఏ కార్యక్రమం చేసినా కూడా మన సంకల్పం నెరవేరు. మనోవాంఛాబలసిద్ధిరస్తు మనం ఏవైతే మనోవాంఛాబలసిద్ధి వేస్తాం అంటే అర్థం ఏంటయ్యా నీ మనసులో ఏవైతే కూడా కోరుకున్నావో ధర్మబద్ధంగా అది ఆ భగవంతు రూపంగా నీకు నెరవేరాలి, అది జరగాలి అని చెప్పి అక్షర వేస్తాం. అది ఎలా జరగాలి? బ్రాహ్మణ రూపక నీకు బ్రాహ్మణుడు తెచ్చాడు. నేను హోంలో పెట్టుకుంటాను, నీళ్ళలో పెట్టి రాష్ట్రంలో పెట్టి భూమిలో పెట్టి వచ్చేస్తుంది రకాలు చేస్తాను. బ్రహ్మస్థానమావాహయామి దర్శనం అక్కడ సరస్వతి బ్రహ్మదేవుడు అలా అక్కడ బ్రాహ్మణోముఖ అనేటువంటి బ్రహ్మస్థానంగా వశిష్ఠుడికి ఆస్థానంగా చేస్తుంటే కార్యక్రమం అది కూడా శ్రద్ధపూర్వకంగా నువ్వు చేసే 5 నిమిషాలు పూజ అయినా శ్రద్ధగా గంటల గంట పొద్దురించి మధ్యాహ్నం కూర్చొని పుష్పాలతో పూజ చేసి దృష్టి చూడడం ఏమన్నా పాలు కొరిగిపోతుంది ఒకసారి ఇంటి పెట్టిన చూడండి కులాలకి దానం చేయకపోతుంది ఈ పులి మధ్య పోయి భక్తులు కారణం అన్ని రకాలుగా చేస్తూ కాకుండా అలా ఆచరణ కాకుండా అమ్మ కాసేపు భగవంతుడు దృష్టి పెట్టాలని చెప్పి శాస్త్రం వాద్యాకరణ అలా గమనించుకోవద్దు అంటే దృష్టి పెట్టడం ఇంకా పెట్టడం చెబుతాను అంతే తప్ప ఇక శాస్త్రాలు కలిసి చాలా మంచి వాళ్ళు మీరు భక్తులు ఏదైతే చెప్పరు చక్కగా చాలా బాగా చూసుకుంటారు బాగా అది నేను గ్రహిస్తాను. అదేవిధంగా అదే అన్నాను అదేవిధంగా ఇంకా శ్రద్ధగా ఆ పూజా కార్యక్రమం సరే సాక్షరస్కారం చేయాలి మహాత్మ నేను అజ్ఞానం నిధి మీద ప్రయాసంగా మాట్లాడాను మా ప్రజలకు క్షమించండి నా ధర్మదమ దివ్య చేయిస్తాను. అయ్యా షావు గారు సంతానం యుద్ధం చేస్తాను చేయలేదు, అమ్మాయి వివాహాలు చేస్తాను, వివాహం జరిగింది, వివాహం జరిగింది. మరి ఇప్పటికైనా నేను రత్నాపం చేస్తాను నువ్వు వస్తుందా ధనమూలం దగ్గర నా ధర్మ తీరాలని అంటాను తప్ప రత్నాపం చేస్తాను ఆయన కష్టాలు నెరవేర్చాడు అని స్వాగతం వస్తారు. కాబట్టి కష్టాలు పడిపోతాయి. వెంటనే స్వామి ఈ మూలంతా కూడా ఈ మాయవల్లి ఉంది, బ్రహ్మాండం మాయం జరిగినారు, నేను అతను ఎంత పడయ్యా నేను తప్పకుండా అర్థం చేస్తాను, నా కష్టాలను చెప్తున్నాయా. వెంటనే స్వామి దృష్టిపడి స్వామి గ్రహంతో కూడా దాని పోయారు. వాళ్ళు చూశారు పరమ స్థానంతో బాగా ఉంది, ఇక్కడ అభిగా తీసుకున్నారు. నదీ మార్గంలో ప్రయాణం చేస్తారు. ఆ నదీ మార్గంలో వెళ్తూ 2 రోజులు ప్రయాణం చేసిన తర్వాత అల్లిగారు మనకి రావాలి అనిపిస్తుందయ్యా, మరి మన ఇంట్లో భార్య పెట్టున్నారు, 20 రూపాయలు తెలియదు, మనం వస్తున్నామని చెప్పి కౌలు చెప్తాను. వెంటనే ఏ జయ గురుదే బ్రహ్మదుర్లభం ఎంతో నారాయణ సందేహం రామగంధం. వెంటనే ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో పుస్తకాంధ్యాధి తెలుస్తుంది. ఆ గౌరవం ఇచ్చారు, ఇంట్లో చేరారు. ఇది కూడా ఆ దేవాలయ కళాశాల కూడా చేస్తున్నాయి. ఈ గొప్ప వచ్చాడయ్యా స్వామివారి చూస్తున్నారమ్మ బాగా జరుగుతున్నాయి మిమ్మల్ని అమ్మగారు అన్నారు. వెంటనే ఇలా చేసింది కుమార్తె పిలిస్తే మనం అవకాశం పుట్టిన పిలిచిరా నేను వెళ్ళి నాన్న చూస్తానని చెప్పి ఆ కుమార్తె ఉన్నాను పిలిచి ఆ తల్లి అది రాదు కళావళి పుట్టిన చేసింది. కానీ ఈ భక్తుడు రాని తొందరలో స్వామివారి యొక్క ప్రసాదం పెట్టుకోవడం దేవుడు ఉన్నటువంటి సావుకారుడు కలవలు సొంతం ఆయన బంధించారు. అమ్మ అల్లుగా చూస్తుంది కానీ నాతో పిలిపోయాకన్నా 10 రోజులు జరిగింది, మరి ఎందుకు జరిగింది తెలియదు, అంతా మాయిగా ఉంది అని బాధపడుతుంది. అప్పుడు ఆ కళావతి ఆ భక్తుడు నాయకు చూసుకుంటుంది, నేను కూడా నలుగురు సహకారం చేస్తాను అని చెప్పి నలుగురు కుమార్తె ఆడారు. పూర్వకాలం చేసేవారండి భక్తులు పోతే భార్య కూడా కాళ్ళు కట్టే సహగమనం చేయవాలి. ఆ సహగమనం లేకుండా కుమార్తె ఆడారు. మన దేవుడు స్వామివారి భక్తి తప్ప కాదని చెప్పి అందరినీ పిలిచి ఆశీర్వస్కారం చేసి స్వామి తప్పకుండా యుద్ధం చేస్తాము. అప్పుడు ఆగమనం మాట్లాడుకుంటాయి. అయ్యా చౌకారు మీరు కుమార్తె కళావతి 1900 పుట్టిగా చేసింది, కానీ భక్తుడు రానంలో ప్రశాంతం చేసిందయ్యా, ఆమె ఇంటికి తిరిగి వెళ్ళి ప్రశాంతం అయితే ఇంకా ఇబ్బంది జరుగుతుంది అని. వెంటనే ఆమె పడుగొండకు తిరిగి వెళ్ళి స్వామి ప్రసాదం గురించి
సత్యదేవ నా అపరాధాలు క్షమించండి, భక్తుల తొందరలో ప్రసాదం చేశాను, రక్షించండి అని ప్రార్థన చేసి నదీ తీరానికి వచ్చి అందరూ కూడా ప్రసాదం వచ్చింది. ప్రసాదం వీటిలో అందరూ కూడా సత్యదేవాయ నమః అని భవనాత్మకం చేస్తున్నారు నది ఉంటుంది. వెంటనే స్వామి అనుగ్రహం కలిగింది. వీళ్ళందరూ కూడా భక్తులుగా ఉన్నారు అని చెప్పి నీటిలో వెళ్ళి ఆ శాదులు రాష్ట్రంలో బయలు వచ్చారు, బతి పడిపడ్డారు, గణసంతులు ఉడుగు వచ్చాయి, గణసంతులు అవన్నీ ఉడుగు చేర్చారు. అయ్యా అల్లుగారు మనం ఇంటికెళ్ళద్దు, ఈ నదీ తీరంలో మన బంధువుల్ని బ్రాహ్మణులు పిలిపించి నదీ ఒడ్డుని మతం చేసి తర్వాత జీవాలను ఆశీర్వదించి స్వామివారికి పాపొస్తున్నాం కదా అని చెప్పి భక్తిపూర్వకంగా అక్కడే వతం చేశారు. మరి అక్కడే వతం చేసి ఆరోగ్య పెట్టాడా ప్రతి మాఘమాసంలో ప్రతి కార్తీక వతం చేస్తున్నాడు. భూలోకంలో ప్రతిరోజు కాలం కూడా సకల సౌఖ్యములు సుఖములు ధనములు అలా అనుభవించి ధనం చేసిన తర్వాత స్వర్గంలో ఒక ఎవరైతే కూడా భగవంతుడి పట్ల భక్తిపూర్వకంగా చక్కగా ప్రేమపూర్వకంగా ఉంటారో వారికి సహజ కష్టాలు. ఎవరైతే కూడా నిర్లక్ష్యంగా గర్వంతో నేను చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, నా భగవంతుడు పనే ఉంది అని స్వామి నమస్కారం చేయకుండా గర్వంతో. కాబట్టి మనం ఏ స్థానంలో ఉన్న స్థానంలో ఉన్నా ధైర్యంగా భయపడి ఎవరైనా సరే మనసా వాక్యం చక్కగా భగవంతుడు ఆరాధిస్తారు. వారికి కూడా కష్టాలు కూడా లేకుండా వివాహము సంతానము సౌఖ్యము అన్ని కూడా ఉంది, ధైర్య కష్టాలు లేకుండా సుఖమైనటువంటి జీవితాన్ని కలుగుతాయి అని చెప్పి జయ ఏ వరమైనా స్వామి వరమే కదా, పోలవరమైనా పోలవరమైనా మైల వరమైనా మీరు సార్వభౌమాయ మంగళం స్వామివారికి గట్టిగా స్మరణ చేస్తేనే అనుగ్రహం వస్తుంది. స్మరణ ఎక్కడ ఉంటుందో అనుగ్రహం అక్కడ ఉంటుంది. నిద్రపోవడం గురించి నిద్రపోయేది అమ్మా మీ నాన్న ఏం దాటేశారమ్మా, ఈ మధ్యలో ఉన్నాను అల్లుడు బంగారం అల్లుడు వచ్చారు ఐదు తీసుకోవాలి. మాకు వివాహమైన కొత్తలో బాగా నలభై సంవత్సరాలు వెనక్కి లేవు పంతులు గారు వినండి. అంటే అదాన్ని ఆస్కారం ఈ పోయలేదు ఈ దైవం లేచి వాళ్ళు మా పదవులు చేసేవారు అందరూ బాగా అలాగా ఎంత పని చేశారు ఎంత పని చేశారు ఎవరు వేసుకుంటున్నారు పంతులు గారు ఇంకొద్దిసేపు అత్తగారింట్లో జరిగింది కూడా చెప్తారు విని తాలిపులు తలమగ్గుగా తుంగధ్వయుడు అనేక మహారాజు ఉన్నాడు. ఆయన ఇంద్రియాలు చేసినవాడు, సత్యవంతుడు, నిరంతరం కూడా దేవాలయానికి వెళ్ళి వేదవారికి బ్రాహ్మణుడు కూడా దానం చేస్తున్నాడు. మహారాజు గారికి 5 భార్యలు 100 కుమారులతోటి రాజ్యపరిపాలన కూడా చేస్తుండగా ఒకనాడు ప్రధానమంత్రి మహారాజా ఈ యొక్క రాజ్యపరిపాలనలో అంతా కూడా సుభిక్షంగా ఉంది, సకాలంలో వర్షాలు ఉంటున్నాయి, పంటలు ఉంటున్నాయి,
పాడి పంట అంతా బాగుంది అడవిలో పొరమగా వెళ్ళిపోయి పుట్టు సింహాలు గిరికోట్లు ఇవన్నీ కూడా పది మీద పంటలు నాశనం చేస్తున్నాయి పసిపెట్టులు పుట్టుకొచ్చి వెళ్ళిపోతున్నాయి వాళ్ళు బాగా విషయాలు ఒక ఎన్న మహారాజు గారు అడవి వేడగా బయలుదేరారు పరివారాలు తీసుకున్నారు గిరికోట్లు పుట్టు సింహాలు వేటాడుతున్నారు అలా బయలుదేరుతుండగా మార్గ మధ్యలో మధ్యాహ్నం వేళ బాగా ఎండగా ఉంది వరవృక్ష వద్ద మరివృక్షం రాజవృక్షం కానీ మరివృక్షాలు కానీ చాలా చక్కగా ఒక మాది వర్షం కూడా ప్రదర్శించింది అంటే అంత చల్లగా ఆ విత్తనం అంతే ఉంది కానీ ఆ వృక్షం అయితే మహా ఆకాశం విశ్రాంతిస్తున్నారు అలా విశ్రాంతిస్తుండగా ఆ యాదవులందరూ కూడా ఆ చెట్టుకి ఆవుల వైపు బంధువులు కూడా కొడుకున్న వారే దక్షిణాశ్వరం కూడా తీసుకుంటూ ఉన్నారు మహాదేవుడు చాలా నమస్కారం ఇక్కడ ఇస్తున్నారు తర్వాత యాదవులు కూడా మహాదేవుడు గారిని చెప్పి ప్రసాదం పట్టుకెళ్ళి రాజుగారికి ఇచ్చి వాళ్ళ అందరూ కూడా పురాతనానికి వెళ్ళి ప్రసాదం తీసుకుని భవనాసనం చేసుకుంటున్నారు ఈ మహారాజు గారు చాలా నమస్కారం చేయకుండా నేను మహారాజు కదా ఈ యాదవులతో ప్రసాదం తీసుకోలేమని అని చెప్పి చాలా ప్రసాదం పరిష్కరించి రాజ్యాన్ని తీసుకెళ్ళారు ఎప్పుడైతే కూడా రాజ్యాన్ని తీసుకుపోయారో జై దే గురుతే పరమదుర్లభం సత్యనారాయణ చేయం పాపం విష్ణుయేన కస్మే నమో నమః వెంటనే అక్కడి నుంచి కూడా బయలుదేరి రాజ్యాన్ని పెట్టుకున్నారు ఎప్పుడైతే కూడా రాజ్యాన్ని పెట్టారో రాజ్యం అంతా కూడా పరాయాలు ఆక్రమించుకున్నారు అంతేకాకుండా భార్య పెట్టి మరణించారు ధనాగారాలు మైలిపోయాయి సర్వస్వం కూడా ప్రాప్తమయ్యాయి అది చూసి చాలా విచారంగా బాగుంది అక్కడి నుంచి కూడా బయలుదేరి తర్వాత రాజ్యమంతా పరాయమైపోయింది ఇంట్లో జరిగింది ఏమిటని విచారంతో బాగుంది యాదవ రాజ్యం విజయంగా భావించి స్వామివారి యొక్క ప్రసాద దర్శనం ఇచ్చాను అందుకే జరిగింది ఏంటి పడుకుని వెంటనే మళ్ళీ అడవులకు వెళ్ళి ఆ యాదవులను తీసుకుని వచ్చి రత్నాస్వదానం చేసి ప్రసాదాన్ని గురించి స్వామి మా ప్రసాదాన్ని క్షమించండి రాజుని గర్వం చేత ప్రసాదం దర్శించి వచ్చాను అందుకే జరిగింది అని చెప్పి స్వామివారిని ఎప్పుడైతే కూడా ఆ విధంగా జరిగిందో వెంటనే ప్రసాదం గురించారు సత్యవతాన్ని ఆచరించారు స్వామివారి యొక్క అనుగ్రహంతో తమ రాజ్యం వల్ల తిరిగి వచ్చి ఉద్యోగంలోని రాజ్యంలో బతిపడిపడ్డారు ధనాగారాలు తిరిగి వచ్చాయి సగ కష్టం కూడా పడిపోయి సుఖంగా కూడా జీవనాన్ని ఆ రోజే కాకుండా మహారాజు గారు ప్రతి మాఘమాసంలో కార్తీక మాసంలో కూడా వృద్ధం చేసుకుంటూ కాలం చేసిన తర్వాత స్వామివారి యొక్క ఇష్టాధ్యాలు ఉంటాయి స్వామివారి కొరకు భూలోకమున ప్రత్యక్షమైనటువంటి పరప్రధానమైనది స్వామివారి కొందరు సత్యేశ్వరుడు సత్యనారాయణుడు సత్యనారాయణమూర్తి సత్యదేవుడు అని అనేక పిలుస్తూ ఉంటారు నానా భక్తులు భక్త రమేశ భక్త శ్రీ మహావిష్ణువు మన కాపాడటానికి రామావతారంగా శ్రీరామవతారంగా రాఘవరాముడుగా అనేక అవతారాలు రూపాయలు వారి గ్రంథులని కాపాడుతుంటారని చెప్పి ఎవరైనా సరే వ్రతం చేసి లేకుండా వీరు కొనకపోయినా ఎవరైనా వ్రతం చేస్తుండగా చూసినా కరణి కూడా శ్రద్ధగా ఉన్నా స్వామి ప్రసాద గురించినా కూడా మనకి స్వామివారికి అర్థం దొరుకుతుందని చెప్పి స్వామివారు పంచమోధ్యాయం వారి జయ రమాడు కూడా పైగా ఉండవు చెడు వరకు మా నీళ్ళు పక్క విధంగా చెప్పుగా అడగాలండి చెప్పే కదా ఎవరు తీసుకుని వెళ్ళండి అల్లుడు గారు మీకు చిన్న సూత్రం చెప్పనా అంటే చెప్తాను కాదు మనకి ఇబ్బంది కలిగించేటప్పుడు మన పెళ్ళి అయితే కళ్ళని తెలుసుకున్నాం ధైర్యం వస్తుంది ఈ చంద్ర మర్చిపోయాను చాలా కష్టపడుతున్నాను బాబుగా ఉన్న ప్రవర్తించాలి అదే సొప్పు చెప్పడం మాకు ఇక్కడ నాతో సమానం బతకస్తురాలి ఓం భగవస్వః వస్వః రవరేణ్యం భోయవస్యాదిమహీం దేయోనమయోనయాస్వాయోగాభ్యో నమః ఓం సహితాం క్షీరావేళయాం భైరభైరవేళయామి ఓం రాజ్స్వః వానాస్వః వేనాస్వః ఉదానాస్వః మానాస్వః దేవతే పాదీయమర్పయామి అమ్మ అందరూ అక్షరం కరెక్ట్ లేకితమ కవలే లాడ్డు ఇక మూలం హై పట్టండి అది ఇంకా కావాలా
10 వచ్చాయి అది 12 5 వచ్చింది వెంకటరమణ గోవిందా గోవిందా సాంబా పట్టబట్టాలి వాళ్ళకి చెప్తాను చూడు జరా ముందు బూదురోలు కొట్టేయండి అది ఒక్కరికే కొట్టేయమంటున్నారు దండం పెట్టి కొబ్బరిగా కొట్టేసి తర్వాత పెట్టాడు బయట నుంచి నడిపించున్నా ఆడవాడు కొట్టేప్పుడు మొగుడు తెలుసుకోండి మగాడు కొట్టే ఆడవాడు తెలుసుకోండి సార్ మీ ఆయన తెలుసుకున్నా వెంట వచ్చింది మునుగు పట్టినట్ట మజాక అమ్మాయి కదా సహకారమా సాయమా సాయం వేరు సహకారం కూడా అదే అంటారు ఈ ఎడమలో ఉన్న డబ్బులని మా విద్యకి स्थापयामि पूजयामि यं ब्रह्मो विष्णुस्वभावहेतनागमस्तेवरः युनोत्पादवरावाहयां स्थापयामि पूजयामि ओम अग्निं प्रेमहे सुकृतो अग्नो दिक्पादवराभ्यो नमः स्थापयामि पूजयामि ओषधपराः परावतीर्भाणः कृष्णयासः मातरध्वजा अमात्यां नीमहे वायुमावाहयामि यमं मे वरुति अगमज्ञानुणया कामस्तुरानिके वेणुनिपादमावाहयामि ओम सोमो धेनुको सोमो अरवन्दमाधवो सोमो भेदं करमञ्जं तथा लोलालुप्तयो तथस्मै कुबेरमावाहयामि यमीशमित्रावादु हस्तये ईशान्यमावाहयामि यातवेदशेषु नवामसो प्रादुर्गुणः तनवभ्यानुष्ठानावेवृन्दं दुर्गादेवीमावाहयामि स्थापयामि पूजयामि दुर्गादेवीमावाहयामि स्थापयामि पूजयामि
अग्निं दोतं वृणीमहे सुकृतो अग्निं दिक्पालदेवता आवाहयामि स्थापयामि पूजयामि चंद्राष्टे संक्रांत దాంట్లో మీన్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఆ మొక్కలు ఆ రుణాలు గ్రామ నైవేద్యం పెట్టారు ఆ శిలాను అన్ని కూడా త్వరగా కట్టారు. ఓం పూజాస్తే సంక్రాంతే పూజాం రక్షామి రోగ విడాభయాంతయే ఓం అవుతుంది चंद्रम को रस्ते अभावे जनेभ्यः अस्माकमस्तकेवलः विन्यासके प्राप्ते विधानकरिज्ञा वक्तामि ज्ञानविराभ्यः ज्ञानिप्रावुदावदाः विन्यासयावदाः राजाः पदेन पदेता गन्धानुष्काधाताः अरुता बभूवा यत्तावास्ते धर्मोऽस्तु वैष्णव्याम मतयोगनीनां प्रजापतेन प्रदेता गन्धानुष्काधातानि अरुता बभूवा शान्ताकारुं प्रियं पद्मनाभेशं समावाहयामि नमस्ते श्रीपीठे जक्कारेखास्ते महालक्ष्मी नमोऽस्तुते लक्ष्मीमावाहयामि गणपतिमावाहयामि गणपतिमावाहयामि मावाहयामि गौरीमावाहयामि पुत्रमावाहयामि गौरीमावाहयामि लक्ष्मीमावाहयामि ब्रह्ममावाहयामि सरस्वतीमावाहयामि ओम नमोन्नरीलाक्षं विशुभं शैवशूधनं ऋषिकेशं जगन्नाथं स्नानं आभूष्ठा स्नानं समर्पयामि ईश्वरेण सर्वभूतानां काम्यवहेष्टिं समर्पयामि प्रभो देवता पूजार्थम पूजयामि लक्ष्मी वक्षस्थलाय नमः शतनं पूजयामि निरावाय नमः बाहु पूजयामि कंबरकाय नमः खंडं पूजयामि कोनेन नमः पूजयामि नमः कंतान पूजयामि देवता नमः सर्वांगान पूजयामि
అదే మాకు 2 రోజులు 6 చూపించండి. నేను 4 2 6 రోజు అన్నగారికి విష్ణులోకారం ఆత్మనిర్భావం ధరణీనాథాయ భావం జయాయ భావం గౌరాయ భావం సహపరీశాయ భావం ద్రాక్షాయ భావం సర్వాహాయ భావం సర్వజ్ఞే నమః సర్వాయ నమః నమః సాధుభాయ నమః పూజనాయ నమః దేవదే నమః లక్ష్మీనారాయణాయ నమః జరాధ్యరాయ నమః జానకీవల్లభాయ నమః దేవాయ నమః జయరూపాయ నమః జయేశ్వరాయ నమః జయరాధ్యరాజనే నమః ఓం జరాధ్యవల్లభాయ నమః జయాయ నమః మాధవాయ మహాభూతాయ భావం ముకుందాయ భావం మోహనాచరాయ భావం దైత్యాయ భావం ఉదయగాక్షాయ భావం మృదోదాయ భావం స్వామిగాధ్యనాయ భావం సుమాయ భావం భక్తవత్సరాయ భావం విద్యాయ భావం రామయాయ భావం రాయ భావం ఓం దేవతా దేవాయ భావం జగద్రవయ భావం ఐదేవాయ మహా ఐదయ మహావేంద్రాయ మహా విష్ణుదేవయ భావం సర్వదేవాయ భావం శ్రీరాయ భావం సర్వాధారాయ భావం సనాతనాయ భావం గౌర్యాయ భావం సౌమ్యపదాయ భావం కష్టాయ భావం విశ్వక్షేణాయ భావం విరాటాయ భావం వినోదాయ భావం యోగిన భావం యోగశాస్త్రాయ భావం రుద్రరూపిణ భావం ఓం రాఘవాయ భావం మధుసూదనాయ భావం మధుదేశన భావం దివ్యాయ భావం సర్వభరాయ భావం పుణ్యాయ భావం సందేశన భావం విఘ్నాశనాయ భావం రాజనాశనాయ భావం సర్వాగ్రాశనాయ భావం రాజనాయ భావం గౌత్రాయ భావం సర్వపుత్రాయ భావం సౌమ్యాయ భావం మహాభద్రాయ భావం ఓం వృద్ధే నమః ఓం వృద్ధే నమః ఓం విజయాయ నమః ఓం రక్తాయ నమః ఓం యుద్ధే నమః ఓం వృద్ధే నమః ఓం ప్రాప్తికాయ నమః ఓం భాగ్య నమః ఓం వృద్ధే నమః ఓం స్వహాయ నమః ఓం సుధాయ నమః ఓం ధ్యాయ నమః ఓం విజ్ఞాయ నమః ఓం విష్ణుయాయ నమః ఓం లక్ష్మీ నమః ఓం చిత్తపుష్టాయ నమః ఓం భావతే నమః ఓం ఆదిత్య నమః ఓం దిత్య నమః ఓం చిత్రాయ నమః ఓం హృదయ నమః హృదయ నమః ఓం కరాయ నమః ఓం కాంతాయ నమః ఓం కాలాశయ నమః ఓం వృషభాయ నమః ఓం అల్పృదాయ నమః ఓం ధే నమః ఓం జనహుంజాయ నమః ఓం శుభప్రదాయ నమః స్వభావదాయ నమః ఓం వరష్ణ్యే నమః ఓం విప్రాయ నమః ఓం జనాశయ నమః ఓం ధనుర్యాయ నమః ఓం గణాయ నమః ఓం భగవాత్తే నమః ఓం ప్రియాయ నమః ఓం భక్తాయ నమః ఓం భక్తాక్షి నమః ఓం సుందరజయ నమః ఓం భగవాయ నమః ఓం భక్తంతి నమః ఓం రుద్రాభ్యాయ నమః ఓం రమాయ నమః ఓం సుమవదాయ నమః ఓం దేవాయ నమః ఓం కృష్ణ నమః ఓం ప్రేమిని నమః విరతాయ నమః ఓం నాయ నమః ఓం జాదాభ్య నమః ఓం ప్రాయ నమః ఓం ప్రభాయ నమః ఓం శివాయ నమః జగద్భోధస్య నమః జగద్భయాయ నమః ఇంద్రరూపాయ నమః ఇంద్రాయ నమః ఇంద్రాయ నమః భగవాయ నమః ఓష్ణయ నమః గాయత్ర్యాయ నమః విలుష్కర్ణ్య నమః విక్రమాయ నమః ఆకాయ నమః జగద్వాత్మకాయ నమః కాదర్పకాయ నమః వదస్య నమః విక్రాయ నమః గలాంగాయ నమః ఓషణ్య నమః ఓ దేవాయ నమః ఓ గణాయ నమః ఓ హృదయ నమః ఓ జగద్రూపాయ నమః ఓ శుభ్రాయ నమః బాబాయ నమః ఓ లక్ష్మీ నమః ఓ శుభ్రాయ నమః ఓ శుభాయ నమః ఓ విష్ణుభాగాయ నమః ఓ శుభ్రాయ నమః ఓం ధ్యాయ నమః ఓ అరాధేయ నమః ఓం విష్ణుభాయ నమః ఓ విష్ణుపతిని నమః ఓం భ్రనాక్షి నమః ఓ నారాయణభక్తాయ నమః ఓ దాతునిదేవ్య నమః ఓ శోభవాణి నమః ఓ గోవిందాయ నమః ఓ మహాకాళి నమః ఓం భగవద్గీతాయ నమః ఓం విష్ణుపతిని నమః ఓం శ్రీ భువనేశ్వరి నమః మహాలక్ష్మీ దేవతాభ్యో నమః నానాప్రోష్టాక్షర పూజాం సమర్పయామి లోమాగ్రహయామి జపంధ్యామి సర్వగౌరవం అధ్యక్ష జపంధ్యామి నైవేద్యం వీరవుడిగా నేను అందుకే బ్రాహ్మణులు లేదు చూసుకోవడం కోసం చూస్తున్నారు బ్రాహ్మణి నేను చెప్తాను